మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ రాజకీయాలు పక్కన పెట్టి ప్రాజెక్టులు నింపాలని సూచన. సిద్దిపేట జిల్లా ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితులు వచ్చాయని కామెంట్. పొత్తుల్లో భాగంగానే విజయవాడ పశ్చిమ టికెట్ బీజేపీకి ఇవ్వాల్సొచ్చింది. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల ఇబ్బందులు తెలుసన్న ఎంపీ కేశినేని చిన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళ్తానని హామీ. త్వరలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు మంచి పదవులు వస్తాయని వెల్లడి. ఏపీలో మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం యాక్షన్. మద్యం స్కామ్పై 10 రోజుల్లో సిఐడికి అప్పగించేలా చర్యలు. 5 ఏళ్ల ఫైళ్లన్నీ సీజ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. వైసీపీ హయాంలో మద్యంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు. భారత్ ఆహార మిగులు దేశమన్న ప్రధాని మోడీ ప్రపంచ ఆహార భద్రత పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వెల్లడి. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో వ్యాఖ్య. అమరవీరుల స్తూపం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా. జీవో 46 సమస్య పరిష్కరించాలని డిమాండ్. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్ గోల్కొండ ఇబ్రహీంబాగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్. రాంగ్ రూట్లో వచ్చి బైకును ఢీకొట్టిన కారు. బాలుడు మృతి, తండ్రికి గాయాలు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు, 3 పరారీ. మంచిర్యాల ప్రభుత్వ బాలుర పాఠశాల వద్ద ఉద్రిక్తత. అక్రమ షెడ్లు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు. షెడ్ల ముందు కంకర్రాళ్లు పోయటంపై స్థానికుల ఆగ్రహం. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ టోకరా. 15 మంది నుంచి 8,45,000 వసూలు చేసిన ప్రవీణ్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్రకు వరద పోటు. వారం రోజులుగా జలదిగ్బంధంలో గంగమ్మ దేవాలయం. నదిలో భక్తుల స్నానాలకు అనుమతించని పోలీసులు. వాయనాడ్ సహాయక చర్యల్లో హీరో మోహన్ లాల్. టెరిటోరియల్ ఆర్మీలో సభ్యుడిగా మోహన్ లాల్. మోప్పాడి ఆర్మీ క్యాంపు దగ్గర పరిస్థితి సమీక్ష. హిమాచల్ ప్రదేశ్ కులులో వర్ష బీభత్సం. కొట్టుకుపోయిన కులు మనాలి హైవే రోడ్. హిమాచల్ ప్రదేశ్ రాంపూర్లో కొనసాగుతున్న రెస్క్యూ. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో ఆర్మీ సహాయక చర్యలు. నదిపై తాత్కాలిక వంతెన నిర్మిస్తున్న జవాన్లు.